అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీనే వృద్ధులకి 2016 రూపాయలుగా ఉన్న పెన్షన్ని 4000 రూపాయలకు పెంచుతామని, అలాగే వికలాంగులకు 4016 రూపాయలుగా ఉన్న పెన్షన్ని 6000కు పెంపు చేస్తామంటూ హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 7 నెలలు పూర్తయినప్పటికీ ఈ ఆసరా పెన్షన్లను పెంపు చేయకపోవడంపై ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైతే ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారండి. ఈ నెల 25వ తేదీన మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వికలాంగులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే డెడ్ లైన్ విధించనున్నారు. పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో 25వ తేదీన సమావేశంలో తమ కార్యాచరణను ప్రకటిస్తామంటూ ఈ మేరకు దివ్యాంగులైతే రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్ విధించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, రేషన్ కార్డు, పెన్షన్, ఇతర పథకాలకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే 2023 డిసెంబర్ నెలలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ ని రెట్టింపు చేసిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9నే సంతకం చేస్తామని అప్పటి రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఆయన సంతకం చేయకపోగా 100 రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ఈ మేరకు ఆసరా పెన్షన్దారులకు హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులు పూర్తయిన వెంటనే మనకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా తాను ఎన్నికల కోడ్ ఉన్నందున అమలు చేయలేకపోతున్నానని, ఎప్పుడైతే ఎన్నికల కోడ్ ఎత్తివేస్తారో వెంటనే ఈ ఆసరా పెన్షన్ ను పెంపు చేస్తానంటూ చెప్పిన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచింది. అయినప్పటికీ ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు. ఇప్పటికీ మనకు పెన్షన్దారులకు పాత పెన్షనే అందుతూ ఉంది. అది కూడా 1 నెల ఆలస్యంగా అందుతూ ఉంది. అయితే మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి తాము గనక అధికారంలోకి వస్తే వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే మందకృష్ణ మాదిగ గారు కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలంగాణలో వృద్ధులకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని, అలాగే వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలని ఆయన చంద్రబాబు నాయుడు కోరడం, మందకృష్ణ మాదిగ గారి కోరిక మేరకు కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తాము గనక అధికారంలోకి వస్తే వికలాంగులకు పెన్షన్ ని 3000గా ఉండగా దాన్ని 6000కు పెంపు చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే ఈ పెన్షన్లను పెంపు చేస్తూ ఆయన 3వ సంతకంగా చేయడం జరిగింది. ఈ మేరకు జూలై 1వ తేదీనే వృద్ధులకి 4000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ ని ఇవ్వనున్నారు. అది కూడా గడిచిపోయిన 3 నెలలకు, అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో ఇప్పటికే పెన్షన్ ఇచ్చినప్పటికీ ఆ 3 నెలలకు సంబంధించి ఏదైతే పెన్షన్ పెంచి ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. దీంతో జూలై 1వ తేదీన వృద్ధులకి 7000 పెన్షను, అలాగే దివ్యాంగులకు 12000 రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన దివ్యాంగులు ఆందోళన పట్టడం జరిగింది. ఎప్పుడో 7 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ పెన్షన్ల పెంపు చేయలేదని, నిన్నగాక మొన్న అంటే 10-15 రోజులు కూడా కాలేదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వెంటనే అక్కడ వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లను పెంపు చేసి ఇవ్వడానికి ఈ మేరకు ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. జూలై 1వ తేదీన ఇవ్వబోతుందని. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని, ఆంధ్రప్రదేశ్ లో లాగే గడిచిపోయిన నెలలకు ఇచ్చినట్టుగానే తెలంగాణలో కూడా గడిచిపోయిన 7 నెలలకు పెన్షన్ ని పెంచి జూలై నెలలో ఇవ్వాలని చెప్పి ఈ మేరకు దివ్యాంగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులు హైదరాబాద్ లో 25వ తేదీన టేబుల్ మీటింగ్ జరగబోతోంది. ఇందులో వారు కార్యాచరణను కూడా ప్రకటించనున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. మందకృష్ణ మాదిగ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్ విధిస్తూ ఉన్నారండి. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగులకు నమ్మకద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,
దివ్యాంగులు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పింఛన్ల బకాయిలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 2018లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతామని హామీని నిలబెట్టుకున్నారని, డిసెంబర్ నుంచి పెంచిన పింఛన్ల బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ మందకృష్ణ మాదిగ గారు హెచ్చరించడం అనేది జరిగింది. గత 7 నెలల్లో పెన్షనర్లకు ప్రభుత్వం 6,223 కోట్ల రూపాయలు బకాయి పడిందని, ఈ నెల 25న హైదరాబాద్లో దివ్యాంగుల సంఘాలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ ఆయనైతే ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, 25వ తేదీన దివ్యాంగులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులు ఏ విధమైన పోరాటం చేస్తారు, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది తదితర పూర్తి విషయాలను ఎప్పటికప్పుడు ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.